సందర్భాల్లో సాతానుడు దేవుని వాక్యానికి మునుపు అతి పవిత్రమైన అతి ప్రశస్తమైనటువంటి గడియల్లో మనమున్నాం. ఎందుకంటే 2025 సంవత్సరం మనతో ప్రారంభించిన అనేకులు మన మధ్యలో లేరు. కానీ దేవుడు ఈ సంవత్సరం యొక్క చివరి అంకంలోనికి మనం నడిపించి 2026 సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తుండగా మనల్ని ఆశీర్వదించి వాడుకోవాలని ఆశపడుతున్న దేవుని యొక్క మాటలు వినకుండా సాతానుడు దేవుడు మనకు దాచి ఉంచిన మేలులను వినకుండా వాడు భంగపరిచే ప్రయత్నం చేస్తుండగా మరి ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ద టైటిల్ ఆఫ్ వెరీ షార్ట్ మెసేజ్ ఈస్ ఆయన నీ మనవి దయచేయునుగాక. ఆమేన్. ప్రియులరా, దేవుని సన్నిధానముకు వచ్చినటువంటి మీ అందరిలో ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక మంచి జరగాలనే ఎదురుచూపుతో తప్పక దేవుడు నా స్థితిని పరిస్థితిని మారుస్తాడన్న విశ్వాసంతో ఈ గడియలను మీరు ఇక్కడ గడుపుతున్నారు. ప్రియులారా, చాలామంది చాలా స్థలాల్లో క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఉన్నప్పటికీ మీరు అక్కడ ఇక్కడ కాకుండా 25వ సంవత్సరం యొక్క చివరి క్షణాలు, 26వ సంవత్సరం యొక్క ప్రప్రథమ క్షణాలు దేవుని సన్నిధిలో గడపడానికి మీరు వచ్చారు. మరి దేవుని సన్నిధిలో ఎంతో కాలంగా ఎన్నో విషయాల గురించి 25వ సంవత్సరంలో కూడా మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు. పిల్లలకై ప్రార్థన చేసి ఉండవచ్చు, ఉద్యోగానికై ప్రార్థన చేసి ఉండవచ్చు, మరి ఆరోగ్యానికై, ఆర్థిక పరిస్థితులకై దేవుని సన్నిధిలో విశ్వాసంతో నీవు ప్రార్థన చేసి ఉండవచ్చు. కానీ అవి జరగకపోవచ్చు. గతం ఒక అనుభవం, కానీ భవిష్యత్తు అన్నది ఒక ఆశాజనకమైనది. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆయన మేలు చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. నీ కోరికను తీరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితాన్ని సర్వ సమృద్ధితో నింపుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన విన్నపము వేటికైనా కావచ్చు. ఈ రాత్రి నీ ఆశ ఎదురుచూపు దేనికైనా కావచ్చు. నిరాశ అవసరం లేదు, నిట్టూర్పులు నీకు వద్దు, నిస్పృహ నీకు దూరమవును గాక. ఆ రోజు ఏలీ ప్రవక్త హన్నాతో అన్న మాటలను దేవుడు ఈ రాత్రి నీతో కూడా అంటున్నాడు. హన్నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. అమ్మా, ఈ రాత్రి నువ్వు చాలా దుఃఖంతో వచ్చావా? చెప్పని వేదన నీ హృదయాన్ని తొలుస్తున్నదా? నీ గుండెలో చెప్పనలవి కాని భారం నిన్ను బాధవేస్తుందా? దేవుని బిడ్డ, ఆ రోజు దేవుని సన్నిధిలో హన్నా చెప్పనలవి కానటువంటి వేదనతో, దుఃఖముతో ఆమె కూర్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. మరి ఆమె హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆమె కన్నీటిని చూసినటువంటి దేవుడు, ఆమె ప్రార్థనను విన్నటువంటి దేవుడు, ఆమె అడిగిన దానిని నీవు చేసుకొని నా మనవి ఆయన దయచేయును గాక అని దేవుని దాసుడైనటువంటి ఏలీ ద్వారా ఆ రోజు దేవుడు జవాబునిచ్చాడు. దేవుని బిడ్డ, మరి ఈ రాత్రి నీ మనవేంటో నాకు తెలియదు, నీ ప్రార్థన ఏంటో నాకు తెలియదు. నీ గుండెలో ఎంత వేదనతో వచ్చావో, అయ్యా గతించిన సంవత్సరాలన్నీ నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకి ఇంకా నాకు జవాబు ఇవ్వలేదు, ఆ ప్రార్థనకు ఇంకా నీ నుండి ఎలాంటి వర్తమానం రాలేదు ప్రభా. మనుషులు అనరాని మాటలు అంటున్నారు, వేదన గుండా నేను ఉన్నాను, దెప్పి పొడుపు మాటల మధ్య నా జీవితం అంతా నలిగిపోయిందయ్యా. మరి ఈ రాత్రి నా మనవిని అంగీకరించి నా కోరికను సిద్ధింపచేసి నా హృదయ వాంఛను తీర్చమన్నది నీ ఆశ అయితే, నీది మనవి అయితే, దేవుడు ఈ రాత్రి కాలము 2025 సంవత్సరంలో నుండి 26వ సంవత్సరంలోనికి నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు ఆ కోరికను, ఆ మనవిని తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రవచనాత్మకంగా స్త్రీలు పాడినటువంటి పాటలో నీ ఆశ, ఏ ఆశనైతే నీవు కలిగి ఉన్నావో ఆశను దేవుడు తీరుస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము
దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల గుండా నీ వచ్చావో నాకు తెలియదు. నీ పరిస్థితుల వైపు చూడటం కాదు, నీ మనవిని అంగీకరించేవాడు, నీ పరిస్థితుల్ని మార్చేవాడు నీతో ఉన్నాడన్న వాస్తవాన్ని గ్రహించి ముందుకు వెళదాము. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఆయన దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 15వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనములో, ఇదిగో నీవు నాకు సంతానము ఇవ్వలేదు గనుక నా పనివారితో ఒకడు నాకు వారసుడని చెప్పగా దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహాము, నీ పనివారు నీకు వారసులు కాదయ్యా, నీ గర్భఫలాన్ని నేను ఇవ్వబోతున్నాను, నీకు గర్భఫలాన్ని నేను ఇవ్వబోతున్నాను. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగనని చెప్పెను. ఆ రోజు అబ్రహాము యొక్క మనవిని విన్నటువంటి దేవుడు, ఆయన విన్నపాన్ని దయచేసినటువంటి దేవుడు ఈ రాత్రి నీ విన్నపాన్ని వింటున్నాడు. నీ ప్రార్థనను ఆ దేవుడు ఆలకించబోతున్నాడు. ఆ రోజు ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే సంతానము కొరకై ఆయన ప్రార్థన చేశాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనగా యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవుని బిడ్డ, ఈరోజు నీవు చేస్తున్న ప్రార్థనను దేవుడు వింటున్నాడు. నీకు గర్భఫలాన్ని ఇస్తాడు. నీ కోరిక ఏమైనా కావచ్చు. ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు, పోషిస్తున్నటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధానములో ఆయన నీకు మేలు చేస్తాడని నమ్మి విశ్వాసముతో ప్రణమిల్లడానికి, ప్రార్థించడానికి వచ్చావు. ఆ దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట, నీ ప్రార్థన ఆలకించబడినది, నీ అవసరాన్ని నేను తీర్చబోతున్నాను. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఆ రోజు సంసోను చేసిన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రణమిల్లి ప్రార్థించాడు. ఏమనంటే, దేవా నాకు బలాన్ని దయచేయు, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని. సంసోను యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు ఆయనను జ్ఞాపకము చేసుకొని ఆయనను బలపరిచి అద్భుతమైనటువంటి శక్తిగా వాడుకున్నాడు. ఆ రోజు సంసోనును బలపరిచి ఆయన విన్నపాన్ని వాడుకొని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీ విన్నపాన్ని కూడా దేవుడు ఆలకించి నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా 2026వ సంవత్సరంలో ఒక దీవెనకరంగా, ఒక శక్తిగా, ఒక ప్రభంజనంగా వాడుకుంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజు సొలొమోను జ్ఞాని అయినటువంటి వాడు జ్ఞానము కొరకు విన్నపం చేశాడు. ఆ విన్నపాన్ని ఆలకించినటువంటి దేవుడు మరి యాకోబు పత్రిక 1:5లో సెలవిచ్చినట్టు రీతిగా ఆయన మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉంటే నన్ను అడగమన్నాడు. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన మాటను బట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. దేవుని బిడ్డ, నా పిల్లలు చదవటం లేదండి, నా పరిస్థితులు మారటం లేదండి, ఎక్కడ చూసినా చిక్కులే కనిపిస్తున్నాయి, జీవితంలో ప్రగతి నాకు కనిపించటం లేదని నిట్టూరుస్తున్నావా? దేవుని సన్నిధిలో ఈ సంవత్సరమైనా, రాబోయే సంవత్సరమైనా నాకు మేలు జరుగుతుందన్నటువంటి కోరికతో, ఆశతో, ధృతపదముతో, కోటి సంకల్పాలతో నీ వచ్చావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు మేలు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి హిజ్కియా ఆ రోజు దేవుని సన్నిధిలో స్వస్థతకై కన్నీళ్లతో విన్నపం చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడమ్మా. ఈరోజు కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారి భవిష్యత్తు గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నటువంటి భయము నిన్ను తొలిచివేస్తుందా? నీ ఆరోగ్య పరిస్థితులు నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయా? దేవుడు ఈరోజు ఆ రోజు హిజ్కియాకు సహాయం చేసినటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కన్నీళ్లను చూసినటువంటి దేవుడు నీవు కన్నీరు విడుచుట చూచి నీ ప్రార్థనను అంగీకరించానని జవాబిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. ప్రియులారా, ఆ రోజు హిజ్కియా పరిస్థితిని మార్చినటువంటి దేవుడు, హన్నా పరిస్థితిని మార్చినటువంటి దేవుడు, అబ్రహాము పరిస్థితిని మార్చినటువంటి దేవుడు, ఇస్సాకు పరిస్థితిని నిందను తీసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా నీ విన్నపాన్ని విని నీవు కోరుకుంటున్నది నీకు దయచేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు సుంకరి క్షమాపణకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. సుంకరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవా పాపినైన నన్ను కరుణించుమని ఆయన ప్రార్థన చేశాడు. అమ్మా, నీ పాపము నిన్ను వెంటాడుతూ ఉన్నదా? దోష మనసారోపణ నిన్ను కృంగి తీస్తున్నదా? నీ పాపము ఎంత భయంకరమైనప్పటికీ, నీ పరిస్థితి ఎంత భయంకరమైనప్పటికీ, నీ రోత జీవితము ఎంత భయంకరమైనప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఆ సుంకరిని అంగీకరించిన దేవుడు, ఆయనను నీతిమంతునిగా తీర్చి ఆ స్థలములో నుండి పంపించినటువంటి దేవుడు ఈరోజు 2025వ సంవత్సరంలో నుండి
26వ సంవత్సరంలోనికి నడిపిస్తున్న దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానని, నిన్ను నీతిమంతునిగా తీరుస్తానని, నిన్ను ఒక సాక్షిగా వాడుకుంటానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ విన్నపాన్ని ఆలకిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజు సిలువ పైన దొంగ ఒక ప్రార్థన చేశాడు. మరి ఆయన చేసిన ప్రార్థన, నన్ను జ్ఞాపకము చేసుకోమని. ఆ రోజు దొంగను జ్ఞాపకము చేసుకున్న దేవుడు, ఆయన పరిస్థితులను మార్చినటువంటి దేవుడు నీ పరిస్థితులను కూడా మారుస్తాడు. నీ పరిస్థితులను కూడా మారుస్తాడు. కారణం ఏమిటంటే, ఆ రోజు దొంగ యొక్క విన్నపాన్ని అంగీకరించిన దేవుడు, ప్రార్థనను అంగీకరించిన దేవుడు, ఆయన పరిస్థితిని మార్చిన దేవుడు ఈరోజు మారలేదు. దేవుని బిడ్డ, మరి ఈరోజు నీవు ఏ పరిస్థితితోనైతే దేవుని సన్నిధిలోనికి వచ్చావో, దావీదు వలె నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటానంటున్నాడు. దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించుమన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం గమనిస్తే దావీదు ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? 2వ సమూయేలు 7వ అధ్యాయం 28, 29 వచనం. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని ఆ నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. ఆ నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డ, ఈ రోజు ఈ ప్రార్థన తండ్రిగా నీ ప్రార్థన అయితే, తల్లిగా నీ ప్రార్థన అయితే, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నమ్ముతున్నావా? దేవుడు నీ ప్రార్థన వింటాడని, నీ ప్రార్థనకు జవాబిస్తాడని, నీ పిల్లల్ని దీవిస్తాడని, నిన్ను దీవిస్తాడని, నీ కుటుంబాన్ని దీవిస్తాడని తండ్రిగా తల్లిగా నీవు నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, మరి దేవుని గ్రంథములో ఎబ్బేజు ప్రార్థన ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఎబ్బేజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొదటి దినవృత్తాంతమును 4వ అధ్యాయము 9, 10 వచనాలలో ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన దేవుడు అక్కడ రాయించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా సరిహద్దులను విశాలపరిచి, నా సరిహద్దులను విశాలపరిచి, నీ చెయ్యి నాకు తోడుగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి, నాకు కీడు రాకుండా నానిలో నుండి నన్ను తప్పించుము. దేవుని బిడ్డ, నీ బిడ్డల గురించి, కుటుంబం గురించి, నీ గురించి ఇదే నీ ప్రార్థన అయితే, దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడని, దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తాడని, ఆయన చెయ్యి నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడని, ఏ కీడు ప్రమాదము నీకు రాకుండా ఆయన నిన్ను దీవిస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు మరి ఎబ్బేజు అడిగినటువంటి ఆ విన్నపాన్ని ఆలకించినటువంటి దేవుడు, ఆయన స్థితిని, ఆయన పరిస్థితిని మార్చినటువంటి దేవుడు ఈరోజు నీ పరిస్థితిని కూడా మారుస్తాడు. దేవుని బిడ్డ, 2025 సంవత్సరంలో నీకు ఎంత నిరుత్సాహం వచ్చిందో తెలియదు. 2025 సంవత్సరం ఎంత బాధను నీకు మిగిలించిందో తెలియదు. 2025 సంవత్సరం ఎంత వేదనను నీకు మిగిలించిందో తెలియదు. కానీ దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఈ మధ్యరాత్రి ఆయన సన్నిధిలోనికి నువ్వు వచ్చావు. ఎంతో వేదనతో వచ్చావు, ఎంతో కన్నీటితో వచ్చావు. ఆ కన్నీళ్లను చూస్తున్న దేవుడు, ఆ వేదనను చూస్తున్న దేవుడు, నీ పరిస్థితిని యథార్థంగా చూస్తున్న దేవుడు మరి నీ ప్రార్థనను వింటున్నాడు. దేవుని బిడ్డ, నన్ను ఆశీర్వదించయ్యా, నా పరిధులను విశాలపరచయ్యా, నాకు మేలు దయచేయి ప్రభా, నాకు శాంతి దయచేయి ప్రభా, నాకు సమాధానం దయచేయి ప్రభా అని నీవు ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ మనవిని నేను వింటున్నాను, నీవు కోరుకుంటున్నది నేను దయచేయబోతున్నాను. దేవుని బిడ్డ, ఆ రోజు హన్నా ప్రార్థన విన్న దేవుడు, ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు, దావీదు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థనను కూడా వింటున్నాడు. నీ పక్షంగా కార్యాలను జరిగించడానికి 2026వ సంవత్సరము మేలుకరమైనటువంటి సంవత్సరంగా, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా, దీవెనతో కూడిన సంవత్సరంగా దేవుడు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, ఆ రోజు ఎబ్బేజు దేవుడు చేస్తాడని నమ్మాడు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. నా పరిధులను విశాలపరచమన్నాడు, విశాలపరిచాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజు యాకోబు దేవుని సన్నిధిలో చేరి ఆదికాండము 32వ అధ్యాయములో నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనివ్వను అన్నాడు. ఈ రాత్రి నువ్వు అంత ఖచ్చితంగా
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? అయ్యా, ఈ 2026 సంవత్సరంలోనికి నేను ప్రవేశిస్తుండగా నాయనా, నీవు నన్ను ఆశీర్వదించే వరకు, నా కుటుంబాన్ని దీవించే వరకు, నా సరిహద్దులను విశాలపరిచే వరకు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి నాకు మేలు చేసే వరకు, కీడు నుండి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను తప్పించే వరకు నీ సన్నిధిలో నుండి నీ యొక్క ఆత్మ దర్శనాన్ని పొందుకోవడానికి నిన్ను విడిచిపెట్టనయ్యా అన్నది నీ కృత నిశ్చయమైతే 2026 సంవత్సరాన్ని దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజు దావీదు మరి యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు, మోసగానిని దేవుని యొక్క జనాంగంగా మార్చినటువంటి దేవుడు, ఆశీర్వాదంగా మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు, నీ పరిస్థితులను కూడా మారుస్తాడు. యాకోబు చేసినటువంటి ప్రార్థన, ఆయన ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన, ఆయన ఉన్నటువంటి పరిస్థితులకు ఎంతో గొప్ప నేపథ్యం ఉన్నది. ఆ నేపథ్యంలో వారు కృంగిపోకుండా దేవుని వైపు చూశారు, దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. నీ మనవిని త్రోసివేయని దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటలు దేవుడు నీకు వినిపిస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తున్నది 72వ కీర్తన 12వ వచనము, మరి 11, 12 వచనాలలో మనం గమనిస్తే దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. అయ్యా, నేను దరిద్రుని స్వామి, నా జీవితంలో అప్పులు నన్ను సతమతం చేస్తున్నాయి, సమస్యలు నన్ను సతమతం చేస్తున్నాయి, నా జీవితం అంతా అతలాకుతలం అయిపోయింది ప్రభా, నా జీవితం అంతా దరిద్రంగా మార్చిపడిపోయింది స్వామి, నా పరిస్థితులను మార్చమన్నది నీ ప్రార్థన అయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులు నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. దీనులను విధవరాళ్లను అతడు విడిపించును, నిరుపేదల యందు బీదల యందు అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. దేవుని బిడ్డ, నీ ప్రాణాన్ని గౌరవించేవాడు, నీ స్థితిని గౌరవించేవాడు, నీ పరిస్థితిని గౌరవించేవాడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట ఏమిటంటే, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ పరిస్థితులను నేను మారుస్తాను. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించాడు, దీనులు మరి విధవరాళ్లను అతడు విడిపించాడు, నిరుపేదల యందు బీదల యందు అతడు కరుణ చూపించాడు. దేవుని బిడ్డ, ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ, కమ్, ఐ ఇన్వైట్ యూ. లెట్ 2026 be a beautiful year of prosperity, a beautiful year of success, a beautiful year of prayer answers. దేవుని సన్నిధిలో మరి ఈ ఒక్క నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. మరి 2026 సంవత్సరంలోనికి ప్రార్థనతో మనం ప్రవేశిస్తాం. అమ్మా, కొన్ని క్షణాల్లో, మేబీ 20-30 సెకండ్లలో నువ్వు 2026 సంవత్సరంలోనికి వెళుతున్నావు. 26వ సంవత్సరం ఎలా విధంగా ఉండబోతుందో ఎవరు చూడలేదమ్మా. 24వ సంవత్సరం ఆ అంతిమ గడియల్లో మన ప్రియులు అనేకులు మనతో ఉన్నారు, కానీ ఈరోజు మనతో లేరు. 2026వ సంవత్సరం అంతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆది అంతమైనటువంటి దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. హన్నా విన్నపాన్ని దయచేసిన దేవుడు, హిజ్కియా ప్రార్థనను విని కన్నీటిని చూసి అద్భుతాన్ని జరిగించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థనను వింటున్నాడమ్మా. ఈరోజు నీ పరిస్థితిని మారుస్తాడమ్మా. నీ కన్నీళ్లను తుడిచే దేవుడు, నీ అవమానాన్ని ఆధిక్యతగా మార్చే దేవుడు, నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. 2025వ సంవత్సరం ఎన్ని చేదు జ్ఞాపకాలు నీకు మిగిలించినా, ఎన్ని నిరాశలు నీకు మిగిలించిన 2026వ సంవత్సరంలోనికి నడిపించినటువంటి దేవుడు, చెయ్యి పట్టి నిన్ను నడిపించినటువంటి దేవుడు, గొంతులో ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్బేజును ఆశీర్వదించిన నేను, ఎబ్బేజును విశాలపరిచినటువంటి నేను, ఎబ్బేజు యొక్క పరిస్థితులను సంపూర్ణంగా మార్చాను, యాకోబు యొక్క పరిస్థితిని సంపూర్ణంగా మార్చాను, దావీదు యొక్క స్థితిగతులను సంపూర్ణంగా మార్చాను. నీ పరిస్థితులను, నీ స్థితిగతులను సంపూర్ణంగా మారుస్తానని ఆయన వాగ్దానం చేస్తుండగా, యేసు 2026వ సంవత్సరంలోనికి నన్ను నడిపించావయ్యా, నీకు వందనాలు. ఈ 26వ సంవత్సరం ఫలభరితమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, దీవెనకరమైనటువంటి సంవత్సరంగా, మేలుకరమైనటువంటి సంవత్సరంగా, నీ నామములో వర్ధిల్లే సంవత్సరంగా, మా ప్రతి కోరిక
దీవించబడే సంవత్సరంగా, మా ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో నుండి జవాబు పొందుకునే సంవత్సరంగా, మా ప్రతి కన్నీరు తుడిచివేసే అద్భుతమైనటువంటి సంవత్సరంగా, మా కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చే సంవత్సరంగా, మా యొక్క అవమానాన్ని మన గౌరవంగా మార్చే సంవత్సరంగా, మా యొక్క నిట్టూర్పులను, మా యొక్క కన్నీళ్లను అద్భుతాలుగా మార్చగలిగినటువంటి సంవత్సరంగా మారుస్తాడని నమ్మినట్లయితే ఎబ్బేజు వలె, యాకోబు వలె, హన్నా వలె, ఇస్సాకు వలె, అబ్రహాము వలె, సంసోను వలె దేవుని సన్నిధిలో సుంకరి వలె ప్రార్థన చేద్దాం. సిలువ మీద దొంగ వలె ప్రార్థన చేద్దాం. 2020 సంవత్సరాన్ని దేవుడు సంపూర్ణంగా మార్చాలని, ఆశీర్వాదంతో నింపాలని, సర్వ సమృద్ధితో నింపాలని, కన్నీళ్లను ఆశీర్వాదంగా మార్చాలని ప్రార్థన చేద్దాం. అమ్మా, ప్రార్థన చేద్దాం. 2026 సంవత్సరంలోనికి ప్రార్థనతో మనం ప్రవేశించాం. ఎంత గొప్ప ఆశీర్వాదం అమ్మా! ప్రార్థనలో 2000 సంవత్సరంలోనికి, 2026 సంవత్సరంలోనికి ప్రవేశించాం. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ బిడ్డల్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ కన్నీళ్లను చూడబోతున్నాడు. ఆ రోజు హన్నా దేవుని సన్నిధిలో చెప్పనలవి కాని కన్నీరు కార్చింది, చెప్పనలవి కానిటువంటి వేదనతో ఆమె ప్రార్థన చేసింది. అక్కడ ఉన్నటువంటి ఏలీ ప్రవక్తకు ఆయనకు అర్థం కాలే. అమ్మా, ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఆమె గురించి అపార్థం చేసుకున్నాడు. కానీ అర్థం చేసుకున్న దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భములో నుండి ఒక ప్రవక్తను ప్రపంచానికి పరిచయం చేశాడు. అమ్మా, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. వచ్చే సంవత్సరం ఇదే సమయంలో నువ్వు ఒక సాక్ష్యంగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఒక సాక్ష్యంగా నిలవబెట్టబోతున్నాడు. నీ జీవితాన్ని ఒక ప్రేరణగా నిలబెట్టబోతున్నావు. నమ్ముతున్నావా? నమ్మితే ఎబ్బేసు వలె ప్రార్థన చేయు, ఎబ్బేసు వలె అడుగు. యేసు, నా జీవితాన్ని విశాలపరచు ప్రభా, నా జీవితాన్ని ఆశీర్వాదాల చేత నిలుపు ప్రభా, నా జీవితాన్ని దీవెనల చేత నింపు ప్రభువా. నీ కొరకు నేను బ్రతుకుతాను. ఈ తరములో కాలము చెరపలేని ఒక మధుర జ్ఞాపకంగా, ప్రేరణగా మేము నిలవాలి అన్నది నీ ప్రార్థన అయితే 2026 సంవత్సరంలోనికి నడిపించిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ మనవిని వినుగాక, నీ ప్రార్థన ఆలకించునుగాక, నీ కన్నీళ్లను తుడుచునుగాక, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా, ప్రేరణగా మలుచునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపలో 2026 సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించిన దేవా, నీకు వందనాలయ్యా. 26 సంవత్సరాన్ని ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, దీవెనకరమైనటువంటి సంవత్సరంగా, మేలుల చేత నింపే సంవత్సరంగా, మా స్థితిగతులను, మా పరిస్థితులను, మా ఆర్థిక వ్యవస్థలను మార్చే సంవత్సరంగా, మా ఆత్మీయ పరిస్థితులను మార్చే సంవత్సరంగా నీవు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నాము నాయన. నీ వాక్యములో అనేక మంది జీవితాలను మేము చూసాము. వారందరి జీవితాలను బట్టి, వారి విన్నపాలను ఆలకించి, వారి పరిస్థితులను మార్చిన దేవా, ఈరోజు మా పరిస్థితుల్ని మార్చండి, మా కుటుంబ పరిస్థితుల్ని మార్చండి, మా జీవితాలను ఆశీర్వాదంగా మార్చండి. మారుస్తావని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ రాత్రి కాలం నీ సన్నిధిలో ప్రభా మేము కనిపెట్టుతున్నాము నాయన. ఆ రోజు యాకోబు నీ సన్నిధిలో కనిపెట్టాడయ్యా, పెనుగులాడాడయ్యా. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప ఈ స్థలములో నుండి నేను వెళ్ళనని. ఈ మందిరంలో విశ్వాసులైనటువంటి నీ బిడ్డలు, నీ రక్తములో కడగబడినటువంటి బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా. వారి ప్రార్థనను ఆలకించండి స్వామి. పరలోకము నుండి వారిని దృష్టించండి నాయన. వారి కన్నీళ్లను తుడచండి స్వామి. వారి హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదనను, నిట్టూర్పును దూరపరచండి స్వామి. వారి హృదయాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, అద్భుతాన్ని జరిగించండి అయ్యా. 2026 సంవత్సరం ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా, కాలము చెరపలేని మధుర జ్ఞాపకంగా మలచబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నీ విన్నపాన్ని ఆయన దయచేయునుగాక అని ప్రార్థిస్తూ, నీ కృపగలిగిన హస్తాలకు మమ్ములను, మేము, మా కుటుంబాలను, మా ప్రతి సమస్యను సమర్పిస్తూ ఆశీర్వాదంగా, దీవెనకరంగా మార్చబోతున్నందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.